తీసుకుని ప్రకటిస్తున్నారు, ధన్యవాదాలు చెప్తున్నారు, హ్యాపీ చెప్తున్నారు, మేము కలిసి ఉండటం వల్లే అని చెప్తున్నారు. బీజేపీ వాళ్ళకి అది మంచిది, ఇంతవరకు వాళ్ళు ఏమి ఇవ్వలేదు అన్నది ఇప్పుడు అన్ని ఇస్తున్నారు వాళ్ళే చెప్తున్నారు. అదే కోరుకుంటుంది కేంద్రం కూడా. ఇచ్చి తిట్టించుకున్నాం, ఇప్పుడు ఇస్తే చెప్పించుకుంటున్నాం, పొగిడించుకుంటాం, అంతే తేడా. అదే టైంలో కోవటం వల్ల ఎంత ప్రయోజనం ఉంది రాష్ట్రానికి, అది బీజేపీకి ఫెచ్చింగే కదా అని చెప్పడం. అదే బీజేపీ ఫెచ్చింగే వీళ్ళకి కూడా, టీడీపీకి జనసేనకు కూడా. సార్ ఇదే టైంలో అంతర్జాతీయ రాజకీయాలు ఒకసారి ఫైనల్గా చూసుకుంటే, ఈసారి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రావడంతోనే కొన్ని సంచలన నిర్ణయాలు, అలాగే భారతదేశంతో కూడా ఆయన కొన్ని ఒప్పందాలు ఏమైనా చేసుకోబోతున్నారా భవిష్యత్తులో? అంటే ఆపాట ప్రచారం ఉంటుంది ట్రంప్ విషయంలో, ఏముండదు, మళ్ళీ మామూలుగానే నడిచిపోతుంది. H1B వీసాలు లేకుండా వాళ్ళకి అక్కడ మనుషులే దొరకరు. అట్లాగే ఇంకా పైగా ఈ దఫా ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా జాబ్స్ వస్తాయి అక్కడ మన వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ చేయాలనుకుంటున్నాడు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి మనుషులు అక్కడ ఇప్పటికిప్పుడు ఎవడు నేర్చుకుంటాడు ఆ పనులన్నీ? మెకానిక్లు, మిషన్ పని చేసే వాళ్ళందరూ. అవన్నీ మనకి ఐటీఐలు, పాలిటెక్నికల్ చదివిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు దొరుకుతాయి రేపు పొద్దున. ఇప్పటికే మొన్న ఇజ్రాయెల్ దొరికినాయి చాలా మందికి, రేపు అమెరికాలో దొరుకుతాయి. అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని కొన్ని దేశాలు కట్టడి చేస్తున్నాయి కదా సార్ గతంలో, యూకే అక్రమ వలసదారుల్ని అక్రమ వలసదారుల్ని తరుగుతున్నాయి. ఇది సక్రమం కదా.